అక్కడ ఉన్నటువంటి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి క్లియర్గా కొంతమంది పబ్లిక్ని కనుక మనం రోజు మన రిపోర్టర్లు కూడా పోయి పబ్లిక్ పల్స్ తీసుకుంటా ఉన్నారు. వారు ఇచ్చేటటువంటి ఈ రెస్పాన్స్ ఆధారంగా మనం గమనిస్తే కనుక కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది. నవీన్ యాదవ్ పైన కాదు, కాంగ్రెస్ పైన. ఎందుకు అనంటే ఈ 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, లేకపోతే తులబంగారం విషయంలో కావచ్చు, స్కూటీల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు ఏవైతే వీళ్ళు హామీలు ఇచ్చారో అవన్నీ విషయాలలో కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే మోడల్ స్కూల్ చేస్తాం, ఇంటర్నేషనల్ స్కూల్ చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. సో మంచిది. కానీ ఇప్పటికీ కూడా బోరబండలో ఉన్నటువంటి స్కూళ్ళు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ పర్టికులర్గా చెప్తా ఉన్నా, మూత్రశాలలు చక్కగా లేవండి. అర్థమవుతుందా? తగిన వసతులు లేవు. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి మనవడో లేకపోతే ఇంకో రాజకీయ నాయకుడు మనవలో మనవరాల్లో ఆ స్కూళ్ళలో పంపిస్తారా చెప్పండి మీరు? దయచేసి. అంటే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు పబ్లిక్ ఖచ్చితంగా. ఇక ఇవే చాలా కీ రోల్ పోషించే అవకాశాలుగా ఉన్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం. సో ఏం జరుగుతుంది అన్నది మనం 11వ తారీఖు నాడు చూద్దాం.